హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు రాయలసీమ రెసిపీస్. సో మనము ఇవాళ చేస్తున్న వంట వాంగిబాత్. ఈ వాంగిబాత్ చాలా తొందరగా అయిపోతుంది. ముందుగా మనం దీనికి ఒక పొడవాటి కొన్ని వంకాయలు తీసుకొని దానికి కొన్ని ముక్కలు ముక్కలుగా చేసుకోవాలి. అలా ముక్కలు ముక్కలుగా చేసుకున్న వంకాయలన్నిటిని ఒక పక్కకు పెట్టుకొని ముందుగా ఒక బౌల్లో వాటర్ తీసుకొని అందులో సాల్ట్ వేసుకోవాలి. ఆ సాల్ట్ వాటర్లో ముందుగా మనం కట్ చేసి పెట్టుకున్న వంకాయ ముక్కల్ని ఒక 5 మినిట్స్ అనుకోండి అలా పక్కన ఉంచాలి. అలా పక్కన ఉంచుకున్నాక వాంగిబాత్కి కావాల్సినట్టుగా ఆనియన్ కట్ చేసుకోవాలి. అలా కట్ చేసుకున్నాక 4 పచ్చిమిర్చి అండి, 4 పచ్చిమిర్చిని మధ్యలో సగానికి కట్ చేసుకొని ఘాటు పెట్టుకోవాలి. ఇప్పుడు ముందుగా మనం స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ అనేది హీట్ ఎక్కాక మనం పోపు దినుసులు వేసుకోవాలండి. పోపు దినుసులు మస్టర్డ్ షుడ్ కదండి. సో పోపు దినుసులు వేసుకొని బాగా అవి కాగాక సో అందులో మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని సాల్ట్ వేసుకోవాలి. ఇప్పుడు మనం ఎండమిరపకాయలు కూడా వేసుకోవాలి. అలా కలుపుకున్నాక అది కొద్ది బ్రౌన్ కలర్లోకి వచ్చాక కరివేపాకు, ఇంగువ వేసి బాగా కలుపుకోవాలండి. ఇంగువ అయితే మస్ట్ అండ్ షుడ్ అని మేము వెజ్ ఏది వండుకున్నా అందులోకి ఇంగువ. ఇప్పుడు జీడిపప్పు బాగా వేసుకొని అది కొద్దిగా బ్రౌన్ కలర్లోకి వచ్చాక ముందుగా సాల్ట్ వాటర్లో నానబెట్టుకున్న వంకాయ ముక్కలను వేసుకోవాలి. ఎందుకు సాల్ట్ వాటర్లో అంటే చూడండి ముక్క అనేది నల్లబడలేదు, సో అందుకు సాల్ట్. ఇప్పుడు బాగా కలుపుకొని ఒక 2 మినిట్స్ తర్వాత మూత పెట్టాలి. ఆ మూత పెట్టిన 2 మినిట్స్ తర్వాత తీసి చూస్తే వంకాయ ముక్క అనేది మోస్ట్లీ 50% కుక్ అయి ఉంటుందండి. ఇప్పుడు బాగా మెల్లగా ముక్కల్ని కలుపుతూ అంత కింద అడుగు అంటుకోకుండా చూసుకోవాలండి. సిమ్లో మీడియం ఫ్లేమ్లో వండుకోవాలి. ఇప్పుడు మళ్ళీ ఒకసారి లిడ్ పెట్టేసి 1 మినిట్ తర్వాత చూస్తే ఇప్పటికి మోస్ట్లీ 80% కుక్ అయిపోయి ఉంటుందండి. చూడండి ఎంత బాగా కుక్ అయిపోయిందో కదా. సో అడుగు అంటుకోకుండా మనం చూసుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోకి వాంగిబాత్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి. ఇలా 2 స్పూన్స్ అయితే సరిపోతుందండి వాంగిబాత్ మసాలా పౌడర్ యాడ్ చేసేసుకొని బాగా కలుపుకోవాలండి. సో ఇప్పుడు కొత్తిమీర కూడా యాడ్ చేసేసుకోండి. మేమైతే మధ్యలోనే యాడ్ చేస్తామండి. సో ఇప్పుడు మనం ముందుగా చింతపండు గుజ్జు తీసి పెట్టుకోవాలి. సో తర్వాత కొద్దిగా బెల్లం చింతపండు గుజ్జు వేసుకొని బాగా ఉడికించుకోవాలండి మీడియం ఫ్లేమ్లోనే. సో ఉడికించుకున్నాక ఆయిల్ అనేది బాగా పైకి వస్తుందండి. బాగా కుక్ అయ్యింది అంటే ఆ టైంలో ముందుగా వండుకున్న అన్నంలోకి ఆ గుజ్జు అంతా కలుపుకొని ట్రై చేయడమే. ఈ రెసిపీ ఎలాగా ఉందో ట్రై చేసి నాకు కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి. బాయ్.